నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. తిక్కపట్టాణాలు 24 పచ్చయాలలో 19వది సంపయుక్త పచ్చయం. ఇది ఒక చిత్తంతో పాటే ఉత్పన్నమై చిత్తం లయమగుట వరకు చిత్తంతో కలిసి ఉన్న ధర్మాన్ని సంపయుక్తం అంటారు. అంటే ఒక అసోసియేషన్ కలిసి ఉండటాన్ని సంప్రయుక్తం అంటారు. ఈ చిత్త ధర్మం చిత్తానికి సంప్రయుక్తంగా అంటే సంప్రయుక్త పచ్చయంగా కారణ సంబంధం కలిగి ఉంటుంది. చిత్తంతో కలిసి ఉన్న ధర్మం అంటే చిత్తం నుండి విడిపోయిన ధర్మం రెండు ఒక జతగా ఏర్పడ్డాయి. అలాగే ఉన్న సంబంధాలు మరియు లేని సంబంధాలు, ఆగిపోయిన సంబంధాలు మరియు కొనసాగుతున్న సంబంధాలు అని 3 జతల సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ సంబంధాలు అంటే మానసికంగా జరిగేవి అని అర్థం చేసుకోవాలి. వాటికి ప్రత్యేక గుర్తింపు ఏది లేకపోయినా ఇవి ముందు చెప్పబోయే పచ్చయ ధర్మాలు ఒకదానితో మరొకటి అవినవభావ సంబంధాలతో పచ్చయ ఉత్పన్న ధర్మాలుగా, కొన్ని సంప్రయుక్తాలుగా, కొన్ని విప్రయుక్తాలుగా, కొన్ని ఉన్నవిగా, కొన్ని లేనివిగా, కొన్ని ఆగిపోయినవి, కొన్ని కొనసాగుతున్న ధర్మాలుగా ప్రస్తుతమవుతాయి. ఒక ధర్మం చిత్తంలో అనుభూతి కలగడానికి చిత్తంతో పాటు ఆ శక్తివంతమైన చేతసిక ధర్మం కూడా ఉత్పన్నమై ఇతర చేతసిక ధర్మాలతో ఉపకారం పొంది చిత్తంతో అంటే ఆ చిత్తంలో ఆ ధర్మాన్ని సంప్రయుక్తమయ్యేలాగా చేసి కర్మను జరిపిస్తుంది. చిత్తంతో సంప్రయుక్తమగు ధర్మాలకి 4 లక్షణాలు ఉండాలి. మొదటిది ఏకోత్పాద అంటారు, రెండవది ఏక నిరోధ, మూడవది ఏక ఆలంబన, నాలుగవది ఏక ఒత్తుక. వీటి గురించి ఇంకా వివరంగా ముందు చెప్తాను. ఇంకా సంప్రయుక్త ధర్మానికి గల 4 లక్షణాలు చిత్తంలోని సహగత ధర్మానికి ఉపకారం చేస్తూ పచ్చయ ఉత్పన్న ధర్మంతో కారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకి చక్షు విజ్ఞానం 7 చేతసిక ధర్మాలతో సంప్రయుక్తమై అంటే కలిసి ఉండి అలా ఉండటం వలన అన్నీ కలియటం వలన అవి పచ్చయ ఉత్పన్న ధర్మాలుగా మార్పు చెందడం వలన కంటికి కనపడే దృశ్యం దర్శనమవుతుంది. ఇవి కలియకపోతే దృశ్య దర్శనం కాదు. ఇలాగే మిగతా ఇంద్రియ విజ్ఞానాలన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సంప్రయుక్త ధర్మం ఇంకా సహగత ధర్మం రెండు ఒకదానితో మరొకటి అవినవ భావ సంబంధం కలిగి ఉంటాయి. సంప్రయుక్త ధర్మంతో గల 4 లక్షణాలు చిత్తంతో సంప్రయుక్తాలు. ఇంకా సహగత చిత్త చేతసిక ధర్మాలు కూడా అన్యోన్య సంప్రయుక్తాలే. దీన్ని వివరంగా చెప్పుకోవాలంటే డీటెయిల్డ్గా అసలు ఈ సంప్రయుక్త ధర్మం అంటే పచ్చయం అంటే కలయిక స్థితి అని పిలుస్తారు. ప్రధానంగా మానసిక ధర్మాలు అంటే చిత్తము, చేతసికాలు వీటి మధ్య ఉండే విడదీయలేని సంబంధాన్ని ఈ సంప్రయుక్త పచ్చయం మనకి చెప్తుంది. సంప్రయుక్త అంటే బాగా కలిసిపోవడం అని అర్థం. ఉదాహరణకి పాలు నీళ్ళు కలిసినప్పుడు అవి ఎలాగైతే ఒకదానితో ఒకటి కలిసిపోయి వేరు చేయలేము, అలాగే మనసులోని వివిధ భావాలు అంటే ఈ పంచస్కందాల్లో ఉండేవి ఉంటాయి కదా. నామస్కందం అంటే వేదన, సంజ్ఞ, సంకారం, విజ్ఞానం ఇవి కలిసి పని చేయడాన్ని ఇది మనకి సూచిస్తుంది. ఇంతకుముందు 4 లక్షణాల గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఏకోత్పాద అంటే అన్నీ ఒకే సమయంలో పుట్టాలి అనేది ఏకోత్పాద. ఏక నిరోధ అంటే అన్నీ ఒకే సమయంలో నశించాలి అనేది. ఏక ఆలంబన అంటే
అన్నీ ఒకే విషయాన్ని గ్రహించాలి. విషయం అంటే ఒక ఆబ్జెక్ట్. ఏకవత్తుక అంటే అన్నీ ఒకే ఆధారాన్ని, అంటే ఉదాహరణకి హృదయవత్తు ఆధారాన్ని కలిగి ఉండటం. ఈ సంబంధం అనేది నామధర్మాల అంటే నామం అంటే మనసు, మెంటల్ కండిషన్స్, ఈ ధర్మాల మధ్య ఉంటుంది. ఇది రూపధర్మాలకు వర్తించదు. అంటే భౌతిక పదార్థాలకు ఆలోచించే శక్తి లేదా ఒక విషయాన్ని గ్రహించే గుణం ఉండదు. వాటికి ఈ పచ్చయం వర్తించదు. ఇందాక 4 స్కందాల గురించి కూడా చెప్పుకున్నాము. నామస్కందంలో ఉండేవి 4 స్కందాలు. మొదటిది వేదన. వేదన అంటే ఫీలింగ్. సుఖ వేదన ఉండొచ్చు, దుఃఖ వేదన, లేకుంటే తటస్థ వేదన. తర్వాతది సంజ్ఞ. దీని పని ఏంటంటే వస్తువులను గుర్తించడం, వాటికి విలువ కట్టడం. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది అనేది చెప్పేదంతా కూడా ఈ సంజ్ఞ పని. తర్వాతది సంకారాలు, అంటే మెంటల్ ఫార్మేషన్ అంటారు. ఇదే ప్రతిచర్య చేసే భాగం. చేతన, ఉద్దేశం, ఏకాగ్రత మొదలైనవన్నీ కూడా ఈ సంస్కారంలోని భాగాలు. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. ఇది జస్ట్ అవేర్నెస్ని కలిగి ఉండటం అని అర్థం చేసుకోవాలి. ఈ 4టిలో ఏ ఒక్కటి కూడా విడిగా పుట్టదు. ఉదాహరణకి మీరు ఒక పువ్వుని చూసినప్పుడు అక్కడ విజ్ఞానం, కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అది బాగుంది అని మీకు అనిపిస్తుందంటే అక్కడ వేదన కలిగింది అని అర్థం. అది పువ్వు అని మీకు తెలుస్తుంది అంటే కనుక అక్కడ సంజ్ఞ పని చేస్తుంది అని అర్థం. దానివలన అంటే దానిని చూడాలని కోరిక కలుగుతుంది అంటే అక్కడ సంస్కారం పుట్టింది అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఒకే సమయంలో ఈ సంప్రయుక్త పచ్చయం ద్వారా కలిసి పనిచేస్తున్నాయి. సాధారణంగా దీన్ని చెప్పడానికి ఈ పాలు, నీరు ఉదాహరణ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే నీటిని, పాలను కలిపినప్పుడు అవి అణువణువు కలిసిపోతాయి. వాటిని వేరు చేయడం సాధ్యం కాదు. అలాగే మనసులో కలిగే ఈ రాగం అంటే కోరిక, ఆశ, లేకపోతే ఆసక్తి లేదా ద్వేషం అనేవి ఆ సమయంలో కలిగే ఆలోచన అంటే ఆ చిత్తంతో ఎంతలా కలిసిపోతాయో ఆ రెండింటిని వేరు చేసి చూడలేము. అంటే చిత్తం పుట్టిన క్షణంలోనే చేతసికాలు కూడా పుట్టాలి. ఒకటి ముందు, ఒకటి వెనక రాకూడదు. చిత్తము నశించిన వెంటనే దాంతోపాటు ఉన్న మానసిక ధర్మాలు కూడా నశించాలి. ఇవి ఆటోమేటిక్గా జరుగుతాయి. అంటే ఈ సంప్రయుక్త పచ్చయంలో ఈ నిబంధనలు అనేవి ఉంటాయి. మనసు దేన్నైతే చూస్తుందో, ఉదాహరణకు ఒక రూపం లేకుంటే ఒక శబ్దాన్ని, మిగిలిన మానసిక అంశాలన్నీ అదే వస్తువుపై పనిచేయాలి. కన్ను ఒకదాన్ని చూస్తూ మనసు వేరే దాన్ని గుర్తించడం ఇక్కడ జరగదు. దాన్ని ఏకాలంబన అంటారు. ఇంకా ఏకవత్తుక అంటే మానవ శరీరంలో మనసు పుట్టడానికి ఒక ఆధారం ఉంటుంది. హృదయవత్తు లేకుంటే ఈ ఇంద్రియాలు. ఈ ధర్మాలన్నీ ఒకే ఆధారం నుండి ఉద్భవించాలి. అంటే దీనికి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలంటే రోజువారీ జీవితంలో ఈ నేను అనేది లేదు అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే మనసులో కలిగే కోపం లేదా సంతోషం అనేది ఒక వ్యక్తి కాదు, అది కేవలం కొన్ని ధర్మాల సంప్రయుక్తం, అంటే కలయిక మాత్రమే అని మనకు అర్థమవుతుంది. ఒక మంచి ఆలోచన అంటే కుశల చిత్తం కలిగినప్పుడు దాంతోపాటు మంచి లక్షణాలైన కరుణ, ఇంకా అలోభం అంటే లోభం లేకపోవడం వంటివి కూడా సంప్రయుక్తమై ఉంటాయని మనకి తెలుస్తుంది. దీన్ని మీకు ఇంకా అర్థమవడానికి ఒక చిన్న స్టోరీ లాగా కూడా చెప్పుకుందాం. అదేంటంటే ఒక రాజ్యంలో 4 ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు జ్ఞాని, సుఖి, ఇంకా గుర్తింపు, 4వ వాడు ప్రేరకుడు. వీటినే మనం
ఇలా కూడా అనుకోవచ్చు. 4 స్కందాలు ఉన్నాయి కదా! వేదన, సంజ్ఞ, సంకార, ఇంకా విజ్ఞానం. ఈ నలుగురి మధ్య ఒక వింతైన ఒప్పందం ఉంది. అదేంటంటే ఏ పని చేసినా నలుగురు కలిసే చేయాలి. ఒకరు వెళ్ళిన చోటికి మిగిలిన ముగ్గురు వెళ్ళాల్సిందే. ఒకరు నవ్వితే అందరూ నవ్వాలి. ఒకరు ఏడిస్తే అందరూ ఏడవాలి. ఒకరోజు ఈ నలుగురు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక ఆపిల్ పండు కనిపించింది. ఇప్పుడు ఆ పండును చూడగానే ఈ నలుగురు స్నేహితులు ఎలా స్పందించారో మనం తెలుసుకోవాలి. అది చూసిన వెంటనే జ్ఞాని అంటే మనకి ఇక్కడ విజ్ఞానం అనుకోవచ్చు, కాన్షియస్నెస్, చిత్తము అనుకోవచ్చు. ఈ జ్ఞాని కాన్షియస్నెస్ ఏం చేస్తుంది? ఇతను ముందుగా ఆ పండును చూశాడు. అక్కడ ఒక వస్తువు ఉంది అని మాత్రమే గ్రహించాడు. ఈ కాన్షియస్నెస్ పని ఏంటి? కేవలం గుర్తించడం మాత్రమే. తర్వాత వెంటనే ఈ సుఖి అనే స్నేహితుడు, అంటే వేదన, ఫీలింగ్ అన్నమాట. ఇది ఆ పండును చూడగానే అబ్బా ఎంత బాగుందో, అది తింటే చాలా హాయిగా ఉంటుంది అని ఆనందపడ్డాడు. ఇక మూడో స్నేహితుడు, అది సంజ్ఞ, అంటే గుర్తింపు అన్నమాట, పర్సెప్షన్ అని కూడా అంటారు. ఇది ఆ యాపిల్ పండు గతంలో మనం తిన్న తీపి పండు ఇదే అని దాన్ని గుర్తు చేస్తాడు. ఇక నాలుగో వాడు ప్రేరకుడు, లేకుంటే సంస్కారం అని కూడా అనొచ్చు. వెంటనే వెళ్ళి ఆ పండును అందుకోవాలి అని మిగిలిన వారిని ఉత్సాహపరుస్తాడు, అంటే ప్రేరేపిస్తాడు ఈ సంస్కారం. ఈ కథలో నలుగురు స్నేహితులు చేసిన పనిలో సంప్రయుక్త లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేరు చేయలేం. అదేంటంటే యాపిల్ పండును చూసినప్పుడు చూడడం ఒకసారి, ఆనందించడం ఒకసారి, గుర్తుపట్టడం ఒకసారి జరగలేదు. ఆ క్షణంలోనే నలుగురు కలిసి స్పందించారు. వీటిని విడదీయడం మనకు సాధ్యం కాదు. అయితే అందరిది ఒకే లక్ష్యం. నలుగురి దృష్టి ఆ యాపిల్ పండు మీదనే ఉంది. దాన్నే ఏకాలంబన అని కూడా అంటారు. అలాగే నలుగురు కలిసి ఒకే మనసు అనే ఇంట్లో ఉన్నారు. దాన్నే ఏకవత్తుక అంటారు. యాపిల్ పండుని చూడటం అనే ఆలోచన రాగానే నలుగురు పుట్టారు. ఆ ఆలోచన పోగానే నలుగురు మాయమైపోయారు. అయితే మన మనసులో కలిగే ఏ భావమైనా, కోపం కానీ, ప్రేమ కానీ, భయం కానీ, అది ఒంటరిగా రాదు. దాని వెనక ఒక పెద్ద బృందం ఉంటుంది. ఆ బృందం అంతా ఒకదానితో ఒకటి, అంటే పాలలో నీళ్ళలా కలిసిపోయి ఉంటాయని అర్థం చేసుకోవడమే ఈ సంప్రయుక్త పరిచయం. ప్రస్తుత జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు కోపం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదా. ఈ సంప్రయుక్త పరిచయాన్ని మన దైనందిన జీవితానికి, మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవచ్చో కొన్ని ఉదాహరణలతో చెప్పచ్చు. నేను అనే అహంకారాన్ని ఫస్ట్ తగ్గించుకోవాలి. దానికి చాలామంది ఇలా అనుకుంటారు, నాకు కోపం వచ్చింది, నేను బాధపడుతున్నానని భావిస్తారు. కానీ ఈ సంప్రయుక్త పరిచయం ఏం చెప్తుందంటే, కోపం అనేది ఒక వ్యక్తి కాదు, అది కొన్ని మానసిక ధర్మాల కలయిక మాత్రమే. ఇలా ఆలోచించటం వల్ల మనసులో కలిగే నెగిటివ్ ఆలోచనల నుండి మనకు దూరంగా చూడటం నేర్చుకుంటే అనవసరమైన ఆవేదన తగ్గుతుంది. అంటే ఇది కేవలం ఒక మెంటల్ ప్రాసెస్. ఇందులో నేను, నాది అనేమీ లేదు అనేది చూడటం మొదలుపెట్టాలి. ఇంకా రెండవది, సంప్రయుక్త పరిచయం ప్రకారం ఒక చెడు ఆలోచన, అంటే ఉదాహరణకి ఒక అసూయ పుట్టినప్పుడు దాంతోపాటు అహీరిక అంటే సిగ్గు లేకపోవడం, అనుతప్ప అంటే భయం లేకపోవడం బట్టి మరికొన్ని చెడు లక్షణాలు కలిసి పుడతాయి. మనం
ఒక అలవాటును మార్చుకోవాలంటే కేవలం పైపైన మార్పు కాకుండా ఆ ఆలోచనతో పాటు కలిసే ఆ పూర్తి బృందాన్ని గమనించాలి. ఒక మంచి ఆలోచనను మనసులోకి తెచ్చుకుంటే దాంతోపాటు మంచి లక్షణాలు కూడా దానంతట అవే వస్తాయని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే చెడు ఆలోచన వచ్చినప్పుడు దాంతో పాటు వచ్చే లక్షణాలు ఎలాగైతే వస్తాయో, అలాగే మంచి లక్షణాన్ని పెంచుకుంటున్నప్పుడు, ఆలోచించినప్పుడు కూడా దానికి సంబంధించిన విషయాలే మళ్ళీ మళ్ళీ వస్తాయనేది గమనించాలి. ఇంకా ఏక ఆలంబన అని కూడా మనకి చెప్పారు కదా! దీనివల్ల ఈ మల్టీ టాస్కింగ్ ప్రపంచానికి చాలా అవసరం అనేది, అంటే మనసు ఒకేసారి 2 వేరు వేరు విషయాలను సంప్రయుక్తం చేసుకోలేదు. మనం ఫోను చూస్తూ చదువుతున్నామంటే మనసు అతి వేగంగా ఒక విషయం నుండి ఇంకో విషయానికి మారుతుందే తప్ప రెండింటిని కలిపి గ్రహించదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకే సమయంలో ఒకే పని ఇలా చేయడం వల్ల కలిగే శక్తిని ఈ పచ్చయం శాస్త్రీయంగా మనకి వివరిస్తుంది. మనసులో ఒక భావం కలిగినప్పుడు, అంటే ఒక ఎమోషన్ కలిగినప్పుడు దానికి 4 లక్షణాలను గమనించటం వలన ఏంటంటే ఏకాలంబన, ఏక నిరోధ, ఏకోత్పాద. సో ఇలా 4 లక్షణాలను గమనించినప్పుడు ఇప్పుడు కలిగిన ఈ కోపం కాసేపట్లో నశించిపోతుంది. దాన్ని ఏక నిరోధ అంటారు. ఇలా తెలుసుకోవడం వల్ల మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఉండగలుగుతాం. ఇంకా మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మన మనసులో కలిగే ఈ సంజ్ఞ, అంటే గుర్తించే భాగం, విలువ కట్టే భాగం, ఈ సంజ్ఞని బట్టి మన వేదన, అంటే మన ఫీలింగ్ ఆధారపడి ఉంటుంది. అవతల వ్యక్తిపై మనకున్న పాత అభిప్రాయాల వల్లే మనకు కోపం వస్తుందని గ్రహించి ఆ సంప్రయుక్త భావాలను విడదీసి చూస్తే ఎదుటి వారిని కొత్త కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తిని చూశారు, అది చూడగానే ఆ ఐ కాన్షియస్నెస్ పనిచేస్తుంది, దాంతోపాటు దాని లక్షణాలు పనిచేస్తాయి. వెంటనే సంజ్ఞ పనిచేస్తుంది. అరే, ఈ వ్యక్తి వల్ల నాకు నచ్చడు. ఈ వ్యక్తి అసలు ఎందుకు నచ్చడు? ఇతనితోటి ఇంతకుముందు ఏదో పాత జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు ఉన్నాయి. అందువల్ల ఈ శని ఏం చేస్తుంది, పాతవన్నీ తోడుకొని తీసుకొచ్చి, అరే వీడు నీకు శత్రువు, వీడు మంచివాడు కాదు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడు అనేది ఈ విలువ కట్టే భాగం పనిచేస్తుంది. ఈ అభిప్రాయాల వల్లే మనకి మళ్ళీ ఇప్పుడు చూడగానే వెంటనే కోపం వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే కేవలం చూసినప్పుడు, ఓహో ఇప్పుడు ఒక చిత్తం పుట్టింది, దాంతోపాటు దాని లక్షణాలు పుట్టాయి, ఓ ఇది కూడా కాసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది అని గమనించడం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. కేవలం మనసులో ఇవి పుడుతూ గిడుతున్నాయని జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఈ సంప్రయుక్త పద్యం మనకు చెప్పే పెద్ద సందేశం ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. అంటే మైండ్ఫుల్నెస్ తోటి, ఎరుకతోటి ఉండాలి. మన మనసులో ఏ భావాలు కలిసి ప్రయాణిస్తున్నాయో మనం గమనించగలిగితే మనం మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా మార్చుకోవచ్చు. అయితే మనం ఈ సైంటిఫిక్ వేలో కనుక దీన్ని చూస్తే సంప్రయుక్త పద్యాన్ని నేటి కాలపు సైన్స్తో, ముఖ్యంగా మన మెదడులో ఉండే బ్రెయిన్, ఇంకా నర్వస్ సిస్టమ్ అంటే నరాల వ్యవస్థతో దాన్ని పోల్చి చూడొచ్చు కూడా. మొదటిది న్యూరల్ నెట్వర్క్ అంటారు. అంటే సైన్స్ ప్రకారం మన మెదడులో ఒక ఆలోచన కలిగినప్పుడు వేల సంఖ్యలో ఈ నరాలు ఒకేసారి విద్యుత్ తరంగాల ద్వారా సంకేతాలను పంపుతాయంటారు. అభిధమ్మంలో చెప్పినట్లుగా ఎలాగైతే చిత్తము మరియు చేతసికాలు ఒకే సమూహంగా పనిచేస్తాయో, మెదడులో కూడా ఒక అనుభూతి కలగాలంటే కొన్ని వందల ఈ నరాలు ఒకేసారి పనిచేయాలి. ఇంకా కొన్ని కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మన శరీరంలో. మనం సంతోషంగా ఉన్నప్పుడు
మెదడులో ఈ డోపమైన్ లేదా సెరోటోనిన్ అంటారు. అటువంటి రసాయనాలు విడుదలవుతాయి. ఇవి కేవలం ఒకే చోట ఉండవు. మొత్తం రక్త ప్రవాహంలో, నాడీ వ్యవస్థలోనూ కలిసిపోతాయి. అంటే ఈ సంప్రయుక్త పచ్చయంలోని నీరు, పాలు ఉదాహరణలాగే ఈ రసాయనాలు మన మనసుతో మరియు శరీరంతో పూర్తిగా కలిసిపోయి ఒకే రకమైన అనుభూతిని, అంటే సంతోషం లేకుంటే ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అయితే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, మనసు కథను అర్థం చేసుకుంటుంది. కానీ మనకు కలిగే అనుభవం మాత్రం ఒక్కటే. అంటే వేరు ఇంద్రియాల నుండి వచ్చే సమాచారాన్ని మన మనస్సు సంప్రయుక్త పచ్చయం ద్వారా ఒక్కటిగా కలిపి మనకు ఒక పూర్తి అవగాహన ఇస్తుంది. ఇది లేకపోతే దృశ్యం వేరుగా, శబ్దం వేరుగా ఉండి మనం దేనిని అర్థం చేసుకోలేము. అయితే ఆలోచన ఇంకా భావం అంటే ఎమోషన్ లేకపోతే బిహేవియర్ అంటే ప్రవర్తన, ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇదే మన సంప్రయుక్త పచ్చయం. ఆలోచన మారితే దాంతో సంప్రయుక్తమై ఉన్న భావం మారుతుంది. తద్వారా మన ప్రవర్తన కూడా మారుతుంది. ఉదాహరణకి మన రోజువారీ జీవితంలో ఏదైనా ఒత్తిడి లోనైనప్పుడు ఇది కేవలం నా మనసులోని కొన్ని ధర్మాల కలయిక మాత్రమే, శాశ్వతం కాదు అని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మనసు ఇంకా తేలిక పడుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలుగుతాము. కొత్త సంస్కారాలు ముడివేసుకోకుండా ఉండగలుగుతాం. సో ఇది ఈ సంప్రయుక్త పచ్చయం యొక్క జ్ఞానాన్ని మనం గ్రహించడానికి ఉపయోగపడే విషయాలు. ఈ తిక్కుపట్టన మనకి ఒక అవగాహన ఇస్తుంది. మన మనసు ఎలా పనిచేస్తుంది, దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అనే దాని అవగాహన కోసం ఈ తిక్కపట్టన మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వివరణ మీకు అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఒక సహజమైన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇది కొత్త సాధకులకి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. చాలా సాధనలో పురోగతి సాధించిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఒకసారి వినడం కాదు, 2-3 సార్లు విన్నప్పుడే ఇంకా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ 2-3 సార్లు వినండి, అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.